సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. గోమాత్రే నమః. నేటి భాగంలో గోపూజ మహిమ ఎంత గొప్పదో అని పురాణాలు చెప్పాయో ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసంలో గోపూజ చేయటం చాలా పుణ్యప్రదమైనది. శివ మహాపురాణంలో ఒక గాథ చెప్పబడింది. ఒకనాడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ ఇంట్లో కలిసిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులకు అపకారం చేసిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా, దయామయుడైన పరమశివుడు, ఓ పార్వతి, గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోవునందు పాదంబులు పితృదేవతలు, గొలుసులు, తులసీదళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, ఆంజనేయుడు కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రుడు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీప్రయాగ నదులు ఉండును. పొట్టన పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, కరుణ, అగ్ని మొదలగు దేవతలున్నారు. ఉదరమున సనక, సనంద, సనత్కుమారులు, తోకన చంద్రుడు, తోకకుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళిలో 3 దేవతలు, పిరుదులందు పితరులు, కర్రి కావేరి బోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు 7 సాగరాలు, పాలధారలు 7 సముద్రములు, పాలు సరస్వతి, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం అమృతం, కడుపులో ధరణీ దేవతలు, గోపంచితంలో అంటే ఆవు మూత్రంలో గంగా, యమున, ప్రయాగ, త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలరు. గోపాద ధూళి సమస్త పుణ్య నదుల తీర్థముల కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహాత్మ్య వర్ణనను ఉదయమున పఠిస్తే బ్రహ్మహత్య వంటి మహాపాతకములన్నీ తొలగిపోతాయి. నిత్యం పఠిస్తే అష్టైశ్వర్యములు కలిగి ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయి. ఏకాదశి రోజున పఠిస్తే 7 నెలల పాపము తొలగును. నిత్యం సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగును. గోవును ఎవరైతే తృప్తిగా పెట్టి పోషించి పెంచుతారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత పెట్టిన సమస్త దేవతలకు పెట్టిన పుణ్యం వచ్చును. గోవును మనసారా నమస్కరించి సమస్త దేవతలకు నమస్కరించిన ఫలితం వచ్చును. గోవుకు చేసిన ప్రదక్షిణం భూప్రదక్షిణతో సమానం. గోవును పూజించినట్లయితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయవలెను. అది సప్తద్వీప సాహిత్యమును భూప్రదక్షిణము చేయుటకు సమానము. గోవు సమస్త ప్రాణులకు తల్లి, సమస్త సుఖములు నిచ్చునది. వృద్ధినాకాంక్షించు మానవులు నిత్యము గోప్రదక్షిణ చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణువు సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల 3 రోజులు గోత్రీరాత్ర వ్రతముగాన ఈ 3 రోజుల పూజ చేయుచున్న ఎడల ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యములో విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక బహుళ ద్వాదశి, గోవచ్చ ద్వాదశి అందరు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యమును పొందుదురు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి లగాయతు శుద్ధ ద్వాదశి వరకు నిత్యము గోవును పూజించిన పుణ్యలోకమును పొందుదురు. ఈ పర్వదినములలో గాక గోవ్రతము నిత్యం చేయవచ్చును అని శివుడు పార్వతికి వివరించాడు. కాబట్టి ప్రతివారు ఈ మాసం ఆ మాసం అని కాదు, నిత్యం ఆవును పూజిస్తే సకల పాపాలు నశిస్తాయి, సకల గ్రహదోషాలు పోతాయి. ఆవును పూజించిన ఇంట
సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కొలువై ఉండి ఆ ఇల్లు మహాలక్ష్మి నిలయంగా వర్ధిల్లుతుందని వేదం చెబుతుంది. గోవును పూజించి అందరం తరిద్దాం. గోమాత్రే నమః.